కాబట్టి దృశ్యమై ఉన్న మనుషుని కాదు, ఈ దృశ్యమైన మనిషి వెనక అదృశ్య శక్తులు ఉన్నాయి చూశారు, వాటిని కొట్టాలి దెబ్బ. ఇదండి అసలు టోటల్గా మ్యాటరు. వీడి దినం చెయ్యి, వీడి సాగుకు వచ్చాడు, రోజు దాగొస్తాడు, వీడి పాడేగట్ట అనకూడదు. ఈ త్రాగుడనే కట్ల చేత నా భర్తను బంధించిన దురాత్మలను యేసునామంలో బంధిస్తున్నాను. నా భర్తను విడిపిస్తున్నా యేసునామంలో, నా బిడ్డని విడిపిస్తున్నా. అలాగే ఏ కట్లలో ఎవరు బందీ లేరు వారిని విడిపిస్తున్నా యేసునామంలో. ఒకటి విడిపించాలి. నువ్వు విడిపించితే, నువ్వు విప్పితే, నువ్వు బంధిస్తే. అబ్రహాంతో ఏమన్నాడు? నీవు అడుగుపెట్టు చోటెల్లా ఆశీర్వదిస్తా, నీకు ఇచ్చేదని అన్నాడు కదా. మరేంది అసలు ముక్క పోగొట్టారు? నీవు అడుగుపెట్టు చోటెల్లా, పెద్ద చెప్పండి, ఇస్తా అన్నాడు కదా. ఇవ్వాలన్నా ఆశీర్వదించాలన్నా ముందు అడుగుపెట్టు చోటెల్లా ఆశీర్వదిస్తుంటే అడుగు పెట్టకపోతే, అడుగుపెట్టు చోటు నీకు ఇస్తానంటే అడుగు పెట్టకపోతే, ఆపోజిట్లో ఆలోచించుకొని చూడు, మ్యాటర్ అర్థమైపోయింది, నీ కర్తవ్యం నీకు అర్థమైద్ది. ఇంతే సంగతులు. ఇప్పుడు ఇక నువ్వేం చేయాలో ఇక నీకు చెప్పేశా. దేవునికి స్తోత్రం. ఉద్యోగం నీకు రాకుండా మానసికంగా ఒత్తిడికి గురి చేసి చీనా బతుకు అనేటట్టు నీకు ఇరిటేషన్ పుట్టియడానికి నిన్ను అడ్డగిస్తున్నది వ్యక్తి కాదు, కొన్ని శక్తులు. నీ జీవనోపాధి సంబంధమైనటువంటి విషయాలలో నీకు వైఫల్యాలు కలిగించి మానసిక క్షోభకు గురి చేసి, ఒక పక్క నీ పని ముందుకు పోకుండా చేసి, మరో పక్కన వ్యక్తులు వచ్చి నిన్ను ఒత్తిడి చేసేటట్టు చేసి, ఒక భయంకరమైన మెంటల్ టార్చర్కి నిన్ను గురి చేస్తున్న ఏ వ్యక్తులు కాదు, శక్తులు, కొన్ని దుష్ట శక్తులు. ఈరోజు ఆ రహస్యాన్ని దేవుడు నీకు విప్పేశాడు, ఓపెన్ చేశాడు. నువ్వు చేయాల్సిందేందో, నీ కర్తవ్యం ఏందో ఇప్పుడు నువ్వు గ్రహించాలి. ఇక్కడే కూర్చున్న వాళ్ళే కాదు, లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళు కూడా గుర్తుపెట్టుకో. ఏ ప్రాంతానికైనా సువార్తకు వెళితే దైవజనుడా, ఆ వ్యక్తులు తేడా అనుకోవద్దు, వాళ్ళని వెరపిస్తున్న ఆత్మలు ఉన్నాయి. బైబిల్ మొత్తం కూడా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ దురాత్మల గురించి, సాతాను గురించి మాట్లాడుతూనే ఉంది బైబిల్. ఆది కాండంలో అయితే 3వ అధ్యాయంలోనే మనోడు కనపడతాడు. ప్రకటన గ్రంథంలో 13లో మళ్ళా దెయ్యాలు కనపడతాయి. ఆది కాండం 3లో స్టార్ట్ అయినోడు ప్రకటన గ్రంథం 13తో సహా కనపడతాడు వాడు. అంటే మొదటి పుస్తకం నుంచి చివరి పుస్తకం దాకా మొత్తం బైబిల్ మొత్తంలో కూడా చాలాసార్లు మన శత్రువుని గురించి క్లియర్గా రాసుంది. కాబట్టి అవిశ్వాసుల్లాగా, అజ్ఞానుల్లాగా, లోకస్తుల్లాగా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. నీ కార్యాలు విఫలమవుతున్నాయంటే కుట్రవాడిదే. ఆర్థికంగా నువ్వు దీవించబడకుండా, ఆ బ్లెస్సింగ్ నువ్వు పొందకుండా ఆపబడుతున్నావంటే కుట్ర జరుగుతుంది అక్కడ. చావాలి, ఎవరు నన్ను ప్రేమించట్లేదని ఇరిటేషన్ వస్తుందంటే కుట్ర, అటి కుట్రే. పరస్పరం ఇంట్లో పోరు 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 ఆహాన్ని రెచ్చగొట్టి ఇంట్లో ఎప్పుడు గొడవ గొడవ గొడవ, అల్లరి అల్లరి, భర్త భార్య, భార్య భర్త, పిల్లలకి తల్లులకి, తల్లులకి పిల్లలకి, ఇంట్లో ఎప్పుడు పోడు 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 కల్పించేది అయ్యే. ఈ గుర్తుబట్టి తెలివిగా కనీసం ఇంట్లో ఒకళ్ళైనా మోకాళ్ళుని బంధకాల్లో ఉన్న వారి కట్లు విప్పటం, బంధించి పెట్టిన దురాత్మలను ప్రార్థనలో, విశ్వాసంతో, యేసు నామముతో, యేసు రక్తంతో బంధించటం నేర్చుకోవాలి. ఈ ప్రాముఖ్యమైన విషయం మీ అందరికీ గ్రహింపులోకి వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇలా చెప్పడానికి ఇంకా బోలెడని సంగతులు ఉన్నాయి. ప్రాక్టికల్గా నేను అనుభవించిన విషయాలు ఎన్నో ఉన్నాయి వాటి నుంచి. కాబట్టి ప్రియులారా, మీరందరూ గ్రహించి ఇక ఇప్పుడు మీరు అంచనా వేసుకొని చూసుకోండి. మీ ఇంట్లో పరిస్థితులు, మీ ఒంట్లో పరిస్థితులు, మీ మానసిక పరిస్థితులు, మీ కలిగే ఆలోచనలు, మీ కలిగే అనుభూతులు, మీ పిల్లల పరిస్థితులు, నీ భర్త పరిస్థితి, నీ భార్య పరిస్థితి, అసలు ఎవరెవరు ఏ విధంగా ఉన్నారో, ఎవరు ఏ విధంగా రేపబడుతున్నారో ఆలోచించి సాతాను కట్లలోంచి నీ వారిని విడిపించి పరిశుద్ధాత్మ వశానికి అప్పగించు.
ప్రతిరోజు నా ప్రార్థనలో చేస్తాగా, నేను చేస్తాగా, ఖచ్చితంగా చేస్తా. భూమి మీద సాతాను కార్యాలు బంధించబడాలి, దురాత్మల కార్యాలు నిష్ఫలమవ్వాలి, నిర్వీర్యం అవ్వాలి. పరిశుద్ధాత్మ నీ కార్యాలు బలంగా జరగాలి భూమి మీద. తండ్రి, నీ పరిశుద్ధాత్మ కార్యాలు విడుదల చేస్తున్నా యేసునామములో భూమి మీద. నీ పిల్లల్ని అడ్డగించే దుష్ట శక్తుల్ని, వాటి కార్యాలని బంధిస్తున్నా యేసునామములో. మరి నేను ఈ మాట అనకపోతే అక్కడ ఓపెన్ కాదు. నువ్వు కదిలితే నేను కదులుతాను అన్నాడు ఆయన. నువ్వు అడుగు పెట్టరా నేను ఇస్తాను అన్నాడు ఆయన. మరి బాపట్ల గడ్డ మీదకి పోతే ఒకసారి పెద్ద పెద్ద గొడవ లేచింది ఆడ. క్లియర్గా అర్థమైపోయింది నాకు. ఆ సమాజం దగ్గరికి పోకముందే గెరాసేనీయుల దేశంలో దురాత్మలో వెళ్ళగొట్టబడ్డవాడు స్వస్థత పొంది ప్రభు దగ్గర కూర్చుంటే ఊరోళ్ళు వచ్చి నువ్వు రావద్దు అంటారే, అట్లాగ ఎదురొచ్చినాయి దురాత్మలు క్లియర్గా. అయితే దేవునికి స్తోత్రం. అయ్యి అడ్డగిస్తే ఆగిద్దా? వెళ్ళమన్నవాడు యేసయ్యా. హల్లెలూయా. జరుగుతుంది అక్కడ పరిచర్య. ఒకటే కష్టం అనుకుంటే ముగ్గురు లేపాడు ఇప్పటికి. అక్కడ ఇంకా లేపుతాడు. సూర్యుడైనా ఆగిపోవును, సువార్త మాత్రం సాగిపోవును. సూర్యుడైనా ఆగిపోవును, సువార్త మాత్రం సాగిపోవును. అదిగో నా నావ బయలుదేరుతున్నది, అందులో యేసు ఉన్నాడు. ఆ నావలో క్రీస్తు ఉన్నాడు, ఆ నావలో క్రీస్తు ఉన్నాడు. దేవునికి మహిమ. జానపదం లాగా ఉంటుంది కదా. ఇప్పుడు పైకి లేచి నిలబడండి. క్లుప్త ప్రసంగం అయిపోయింది, ఇప్పుడు లేండి. ఏం క్లుప్త ప్రసంగం రా అయ్యా, నడువులన్నీ పోతాయి. త్వరగా లేచి నిలబడతాం. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ప్రార్థన చేయండి. బంధించండి శత్రువు కార్యాలను యేసునామములో. కృంగదీసేటువంటి ఆలోచనలు కలిగించే దురాత్మలని, నిరుత్సాహం, నిరాశ, కార్యాల్లో వైఫల్యం, ఆత్మీయ జీవితంలో దిగజారిన స్థితి, శరీరంలో బలహీనత, ప్రకృతి ధర్మానికి విరుద్ధమైన పరిస్థితులు, అన్నిటిని దేవుని ముందుంచి దుష్టాత్మల కదలికల్ని బంధిద్దాం. వాటి శక్తుల్ని నిర్వీర్యం చేద్దాం. దేవుని బిడ్డల్ని విడుదల చేద్దాం. కట్లలో బందీలైపోతున్న వారిని బంధకాల్లోంచి విడిపిద్దాం. నోరు తెరిచి పలుకుదాం, ప్రభువా ఈ కార్యము చెయ్యి. ఇదిగో నా బిడ్డ సాతాను కట్లలో బందీ అయ్యాడు, వాడిని విడిపించు. ఓ తండ్రి, నా ఇంటి వారు ఇలా సాతాను కట్లలో బందీలైపోయా. ఓ వారు పాపం చేస్తున్నారు, వారు మూర్ఖులై ఉన్నారు, వారు మాట వినని వారై ఉన్నారని మేము అనుకుంటున్నాం. కానీ ఓ శత్రు వశంలో వాళ్ళు ఉన్నారని మేము గ్రహించలేకపోయినాం. కొంతమంది కావాలని యోధాలాగా అప్పచెప్పుకుంటే, కొంతమంది అమాయకంగా సాతాను చేతికి చిక్కిన వాళ్ళు ఉన్నారు. వారి విడుదల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. ఓ తండ్రి నాయన, విడుదల 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 విడుదల. బంధకాల్లో ఉన్న బిడ్డలకు విడుదల, రోగపు బంధకాల్లో ఉన్న వారికి విడుదల, సాతాను కట్లలో వ్యసనపు బంధకాల్లో ఉన్న వారికి విడుదల, అప్పుల బంధకాల్లో ఉన్న వారికి విడుదల, ఓ మానసిక రుగ్మతలతో ఉన్న వారికి విడుదల, ఓ మానసిక రుగ్మతల కృంగుబాటు, దిగజారిన స్థితి, నిరుత్సాహంలో ఉన్న వారికి విడుదల ప్రకటిస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ ప్రకటిస్తున్నాం. రక్షణలోనికి రాకుండా సాతాను బంధించిన ఆత్మలకు విడుదల యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాం. ఇక్కడ మేము విడుదల ప్రకటిస్తే అక్కడ ప్రకటిస్తున్నావుగా. ఆత్మల్ని విడుదల చేస్తున్నాం యేసునామములో. ఓ అనేక ఆత్మలు రక్షింపబడ, అనేక ఆత్మల సాతాను కట్ల నుండి విడుదల
అనేక మందిని బంధించి ఉంచిన దురాత్మలను యేసు నామములో, యేసు రక్తము చేత బంధిస్తున్నాం. గొప్ప విడుదల చూడాలి దేవా. ఈరోజు మేము విశ్వాసంతో పలికాం. మరలా వారానికి గల సాక్ష్యాలు రావాలి యేసు నామములో, కార్యాలు జరగాలి యేసు నామములో. నీకు స్తుతి 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 స్తుతి. నీవు అడుగుపెట్టు స్థలమును ఆశీర్వదిస్తాను, అది నీకు ఇస్తానని సెలవిచ్చిన దేవా. మేము అడుగుపెట్టే ప్రదేశాల్లో ఉన్న దురాత్మలను బంధించి దూరపరుస్తున్నాం. మా గృహాలను ఆవరించి, మా ఇళ్లలో సమాధానాలు లేకుండా, మా ఇళ్లలో పవిత్రత లేకుండా, మా ఇళ్లలో పరిశుద్ధత లేకుండా, మా ఇళ్లలో నీ స్తుతి లేకుండా, మా ఇళ్లలో నీ మహిమ లేకుండా, మా ఇళ్లలో ప్రార్థన లేకుండా, మా ఇళ్లలో లోకాన్ని తీసుకొచ్చి పెట్టి, లోకానుసారతను తీసుకొచ్చి పెట్టి, మా ఇళ్లలో మరణ భయాన్ని తెచ్చిపెట్టి, మా ఇళ్లలో వ్యాధి భయాన్ని తెచ్చిపెట్టి, మా ఇళ్లలో ఆర్థిక సమస్యలు తెచ్చిపెట్టి, మా ఇళ్లలో కరువును పెట్టి, కట్లలో బంధించిన దుష్ట శక్తుల కట్లు యేసు నామములో తెంచివేస్తుంది. అవి కట్టిన దురాత్మలను, మా ఇళ్ల మీద పనిచేస్తున్న దురాత్మలను, మా గృహాల మీద పనిచేస్తున్న దురాత్మలను యేసు నామములో బంధిస్తున్నాం. మా గృహాల్లోకి పరిశుద్ధాత్మ శక్తిని విడుదల చేస్తున్నాం. పరిశుద్ధాత్మ సన్నిధిని విడుదల చేస్తున్నాం. పరిశుద్ధాత్మ సమాధానాన్ని విడుదల చేస్తున్నాం. పరిశుద్ధాత్మ ప్రభావాన్ని విడుదల చేస్తున్నాం. పరిశుద్ధాత్మ మహిమను విడుదల చేస్తున్నాం. పరిశుద్ధాత్మ ప్రత్యక్షత విడుదల చేస్తున్నాం. పరిశుద్ధాత్మ స్తోత్రమును విడుదల చేస్తున్నాం. బంధకాల్లో, వ్యసనాల్లో ఉన్న వారికి విడుదలను ప్రకటిస్తున్నాం. దురలవాట్లు, దుర్వ్యసనాల్లో ఉన్న వారికి విడుదల ప్రకటిస్తున్నాం. ఓ వాటి మీద జయం రావాలి. ఓ వాటిలోకి ఈడ్చుకెళ్తున్న దురాత్మలు ఏమున్నాయో అవి బంధిస్తున్నాం యేసు నామములో. వాటిని బంధిస్తున్నాం యేసు నామములో. మా ప్రార్థన ఆలకించుతాం. మేము నీ వైపు తిరగకుండా, నీతో ఏకాంతంగా గడపకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, సువార్త ప్రకటించకుండా, పరిశుద్ధుల సహవాసంలో ఉండకుండా మమ్మల్ని బలహీనపరుస్తున్న దురాత్మలను, అంధకార శక్తులను, సాతాను శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. యేసు నామములో బంధిస్తున్నాం. యేసు నామముతో బంధిస్తున్నాం. అవి కట్టిన కట్లలో నుంచి మాకు విడుదల ప్రకటించుకుంటున్నాం. మా వారికి విడుదల ప్రకటించుకుంటున్నాం. ఓ ఏకాంత ప్రార్థన అనుభవాలు మాకు మళ్ళీ కావాలి. ఓ వాక్య ధ్యానాసక్తి మళ్ళీ కావాలి. ఓ సువార్త ప్రకటన మళ్ళీ కావాలి. ఓ పరిశుద్ధుల సహవాసం మళ్ళీ కావాలి. ఓ నీ చిత్తము నెరవేర్చే ఆసక్తి మళ్ళా కావాలి. ఓ నీతి ప్రవర్తన మళ్ళా కావాలి. ఓ పరిశుద్ధ జీవితం మళ్ళా కావాలి. ఓ లోతైన ఆత్మీయ జీవితం మళ్ళా కావాలి. ఓ ఆరాధనతో నేను మయంపరిచే జీవితం కావాలి. ఓ కన్నీటి ప్రార్థన మళ్ళా కావాలి. ఉపవాస ప్రార్థన మళ్ళా కావాలి. మమ్మల్ని దర్శించు. మాతో స్పష్టంగా, సూటిగా, తేటగా మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ముందున్న కార్యములన్నిటిని నీవే సఫలపరచు. పనిచేస్తున్న స్థలంలో బిడ్డలకి నీ కాపుదల దయచేయి, జ్ఞానము దయచేయి. ఈ ప్రాంగణం అంతట్లో ఎక్కడ ఏ పని జరిగినా దురాత్మలు ఏ విధమైన కుట్రలు పన్నకుండా, వాటి ఆలోచనలను, వాటి యుక్తులను, కుయుక్తులను, వాటి శక్తులను నజరేయుడగు యేసు నామములో బంధిస్తున్నాం. ఆమేన్. నీ కృపా కాపుదల ప్రసాదించి, నీ భద్రత వలె మా చుట్టూ ఉంచి, ఈ పనంతట్లో తోడై ఉంటాం. ఆర్థికపరమైన దీవెనలు మాకు రాకుండా అడ్డగిస్తున్న దయ్యములను బంధిస్తున్నా. ఓ దేవా, నలుదిశల నుండి మా అందరికీ కూడా సహాయం కావాలి. ఓ నలుదిశల నుండి మా అందరికీ సహాయము కావాలి. మా ప్రయత్నాలు సఫలం కావాలి. మా ఆలోచనలు చిత్త పరిధిలో నెరవేరాలి. ఓ విస్తారమైన ఆత్మ రక్షణ చూడాలి. ఓ సార్వత్రిక సంఘములో దైవ జనాంగం మీద, వారి కుటుంబాల మీద పనిచేస్తూ వారిని కృంగదీస్తున్న దయ్యములను యేసు నామములో బంధిస్తున్నా. సేవకులకు మంచి సాక్ష్యాలు విడుదల చేస్తున్నాం. అన్ని సంఘాల్లో ఉద్యమాన్ని విడుదల చేస్తున్నాం. అన్ని సంఘాల్లో దుర్బోధలు ఏమైనాయి అవన్నీ యేసు నామములో బంధిస్తున్నాం. అన్ని సంఘాల్లోకి సత్యము విడుదల అవ్వాలి. యేసు నామములో సత్యం విడుదల చేస్తున్నాం. సత్యం విడుదల చేస్తున్నాం. సర్వ సత్యం విడుదల అవ్వాలి.
మా బిడ్డల చేతుల్లో ఉన్న నూనె నీ శక్తితో ఓ తండ్రి, అది వ్రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత విడుదల చేస్తున్నాం. యేసు నామములో స్వస్థత విడుదల చేస్తున్నాం. నీ ప్రభావాన్ని విడుదల చేస్తున్నాం. భూమి మీద విడుదల చేస్తున్నాం. మనుషులందరి మీదకి విడుదల చేస్తున్నాం. ఆయన కార్యము జరిగించు. మా ప్రార్థనను సిగ్గుపరచు, మా విజ్ఞాపనను సిగ్గుపరచు, మా విశ్వాసాన్ని సిగ్గుపరచు. నిశ్చయముగా సహాయము చేస్తాం. నీకు వందనాలు చెల్లిస్తాం. మా మనవులన్నీ గైకొని జవాబిచ్చినందుకు కృతజ్ఞతా స్తోత్రాలు. యేసు నామములో నిన్ను మహిమపరచుకుంటున్నాం. చెప్పండి స్తోత్రం, చెప్పండి. ప్రార్థన విన్న దేవునికి స్తోత్రం, ప్రార్థన విన్న దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. విశ్వాసం ఉన్నవాళ్ళు, జవాబు ఇచ్చాడని నమ్మిన వాళ్ళు, ఓ ఇక దేవుని కార్యాలు మొదలైనవని నమ్మిన వాళ్ళు చెప్పండి స్తోత్రం. ఆమేన్. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, 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 యేసు రాజా, 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 యేసు రాజా, రాజా, యేసు రాజా, రాజా, యేసు రాజా, 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 యేసు రాజా, 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 యేసు రాజా. నీ రథాశ్వముగా నీ త్యాగము చేత నన్ను బంధించిన తండ్రి, నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధము నన్ను బంధించెనా, నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధము నన్ను బంధించెనా, నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా, నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా, నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, 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 స్తోత్రం, యేసు రాజా, 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 ఆమేన్, యేసు రాజా, రాజా, యేసు రాజా, రాజా, యేసు రాజా,
రాజా రాజా ఆమేన్. యేసు రాజా యేసు రాజా 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 స్తోత్రం. యేసు రాజా. యేసయ్యా వేటగాని ఉరి నుంచి నన్ను తప్పించిన తండ్రి, నన్ను విడిపించిన కనికర పూర్ణుడా. వేటగాని ఉరి నుండి నన్ను విడిపించిన కనికర స్వరూపుడా. ఆరాధన. వేటగాని ఉరి నుండి నన్ను విడిపించిన కనికర స్వరూపుడా. నా కన్నీటిని నాట్యముగా మార్చితివా, నా కన్నీటిని నాట్యముగా మార్చితివా. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా. నా యేసు రాజా 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 ఆమేన్. యేసు రాజా ఆమేన్. రాజా రాజా స్తోత్రం. యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా 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 గ్లోరీ. యేసు రాజా హల్లెలూయా. స్తోత్రం. రాజా రాజా ఆమేన్. యేసు రాజా. స్తోత్రం. హల్లెలూయా. అరణ్య యాత్రలో నా దాగు చోటు నీవే, యేసయ్యా. నా నీటి ఓట నీవే. హల్లెలూయా. అతి కాంక్షణీయుడా, ఆనుకుంటాను నీ మీదే. ఇంకెవరి మీద అనుకును, ఇంకెవరి మీద ఆధారపడను. నా బలమా, అరణ్య యాత్రలో నా చోటు నీవే, నా నీటి ఓట నీవే. నీకు దాగు చోటు ఇంకేదన్నా ఉందా? అరణ్య యాత్రలో నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అతి కాంక్షణీయుడా, ఆనుకొనెదని మీద. అతి కాంక్షణీయుడా, ఆనుకొనెదని మీద. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా. నా యేసు రాజా 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 రాజా. ఆమేన్. రాజా రాజా స్తోత్రం. యేసు రాజా 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 యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా 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 ఆమేన్. యేసు రాజా 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 స్తోత్రం. యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా రాజా యేసు రాజా
ఆరాధన 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 నీకు ఆరాధన కృతజ్ఞతాస్తోత్రములు యుగ యుగములకు నీకు కలుగునుగాక నా తండ్రి. కృప గలవాడా, కృప చూపుటకు ఐశ్వర్యవంతుడా, స్తుతి. హృదయపూర్వక స్తుతి ఆరాధన. యాత్రలోనా నా దాగు చోటు నీవే, నా నీటి కూట నీవే, అతి కాంక్షణీయుడా ఆనుకొనెదని మీద, అతి కాంక్షణీయుడా ఆనుకొనెదని నీ మీద.